డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. ఈ మూవీ నేను చూడడానికి మెయిన్ కారణం కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే మూవీస్ డిఫరెంట్గా అటెంప్ట్ చేస్తారు. ఇంకోటి ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా చాలా పెరిగాయి. ఇంకా అదే అనుకుంటే రిలీజ్ డే చూసాక నేను షాక్ అయ్యా. అంటే డైనోసార్ ఉండగా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాలో కంటెంట్ ఉండాలి. సో ఇలా ఇవన్నీ అనుకొని నేను సినిమాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూడగానే ఏంది ఇన్వెస్టిగేషన్ ఏంది, వీళ్ళు చూపించింది ట్రైలర్లో చూపించినంత ఈయనే ఉన్నది కదా, ఇంకా దేనికోసం కూర్చోవాలి ఈడ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా స్లో ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ ఇంటర్వెల్ బ్లాంక్. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. స్టోరీ అంతా చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో గూస్ బంప్స్ వచ్చే సీన్ కూడా ఉంది ఒకటి, చాలా బాగా అనిపించింది. ఆ ఎలివేషన్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఆ ఫేస్ చాలా గంభీరంగా, అదంతా యాక్టింగ్ బాగా అనిపించింది. హీరోయిన్ తెలుసుగా, ఆమె చాలా అందంగా ఉంటుంది, ఇంకా అంతకంటే అందంగా చూపించారు. మెయిన్గా నాకు ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా బాగా అనిపించింది. ఆ విలేజ్ ఎక్కడ దొరకబట్టారో కానీ విలేజ్ చాలా బాగా అనిపించింది. ఆ సెట్టింగ్ అంతా ఆ పీరియాడిక్ టైంకి మనం తీసుకెళ్ళినట్టు అనిపించింది నన్ను, మన 1940s టైంకి. సో ఫైనల్గా అయితే నాకైతే నచ్చింది మూవీ. ఇక థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయొచ్చా అంటే, సలార్ చూసిన వాళ్ళు న్యూ ఇయర్ కదా, వీకెండ్, మీరు ఏదైనా సినిమా చూడాలనుకుంటే ప్రిఫర్ డెవిల్. నా రేటింగ్ అయితే 2.5/5. అంతా బాగానే ఉంది, కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒకరేనా ఈ మూవీకి? అభిషేకే డైరెక్టర్ పేరు వేసుకున్నాడుగా. సో ఒకవేళ మీరు ఈ మూవీకి వెళ్తారా వెళ్ళరా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.